మీ బావ చెప్పకుండా శ్రీధర్ మావయ్య ఏం చేయడు తమ్ముడు. కదా పైగా శ్రీధర్ మావయ్య ఆడపిల్లరేనా సరే చున్నీ లేకుండా చున్నీ వేసేస్తాను చూస్తూ చేయాల్సిన పని క్లాస్ బాబాయ్ చేశారు. అప్పటికైనా నీకు నా మాట మీద నమ్మకం కలగాలి కదా. ఎలా కలుగుతుంది? వాళ్ళకి వెట్టి చక్రీ చేస్తుంటే గౌరవం లేని చోట మనం ఏం చేసినా వేస్టే. నాకు చేసిన రెస్పాన్స్ కి ప్రెజెంట్ చేసిన కానీ నా ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి ఆర్డర్ పెట్టినావు మళ్ళా. ఇవాళ అయితే నిజంగా కూరగాయలు పెట్టినా కావాలంటే చూడు. మళ్ళీ మీ అమ్మ మీద ఏమేస్తావు చూసుకో కూరగాయలు పెట్టినా చాలా ఈ అక్క నీకు నేను ఏదో బాగా టెస్ట్లు చేయించుకోవచ్చు కదమ్మా. వాళ్ళకి ఎందుకు చేయించుకోవాలి? నాకు ఏ బెంగ లేదు, ఏ బాధ లేదు. ఒకవేళ ఏదైనా ఉంది అంటే అది నా కూతురు గురించి. ఇదేందమ్మా 2 కవర్లు తెచ్చింది, ఒకటే చూపించింది. నీకు లోపలికి ఒకటి తీసుకుపోయింది, గ్లాసు ప్లేటు తీసుకుపోయింది. అన్ని రకాల కూరగాయలు తెచ్చింది. మమతని పిలిచి అడుగుదాము. మమత, ఓ మమత. అమ్మా వస్తున్నా, స్టవ్ ఆగేసి వస్తున్నా, ఒక్క నిమిషం. అమ్మ పిలిచిన అటు పోయి అవి తీసుకురాపో. కూరగాయలు ఉన్నాయి. ఎన్ని రకాల ఆర్డర్ పెట్టివే? 4 రకాలే. బెండకాయ, క్యారెట్, బీనీసు, బీట్రూట్ అంతే. ఇంకో కవర్ ఏడికెంచి వచ్చింది. అది ఇంకేమైనా ఆర్డర్ పెట్టుకుందేమో లేమా, చూద్దాం. సరే నువ్వు లోపలికి పోయి వేరే పని చేసుకోపో. ఏం తెచ్చిందో ఇంకో కవర్లో చూడాలి. ఒక్క కవర్కే నిండాలి. ఇదే నానే నువ్వు చేసే పని? కూరగాయలు అని చెప్పి తినే బర్రెలెక్క